అయ్యో బండల బట్టి ఆడబడితివి తాత్తది మీ అవ్వ పని నువ్వు తీసుకుంటున్నావు నా మీద మీరు గిట్ట నా జోలికే వచ్చిరా ఈ సాపి వేసి పోపెడతా పప్పు పెట్టినట్టు నాయి నాశనం చేసి నీ మెరిసేటట్టు 4 సార్లు నీళ్ళలో జాడించుకుంటారా అమ్మ నన్ను గెలవలేక నా లంగాన్ని బుర్రపాలు చేసిర్రు మీరు ముట్టుకున్న పట్ట వలగకపోతుందా నేను చూడకపోతున్నా ఏంది మట్టి ఉన్నదాన్ని మట్టి వర్షగుణం బాగున్నది నీకు నేను నా కొడుకు ఏమన్నా మట్టిగా తింటాను మమ్మల్ని ఇప్పుడు నిన్నేమన్నానే నేను ఏమో పాలు దాని జోలు తిట్టే చుట్టం తెచ్చి జుట్టు పట్టిన అడిగేస్తాను నా నోరు తెచ్చి నీ పేరిట పిలిచి నానే ఏమో బాగా ఎగురుతాను విడిగా నా బట్టలు నేను విండుకుంటానే జిగురు ముఖం దానా నీకంత బలుపు ఉంటే వచ్చి విండుదూరా ఏ అమ్మా నోరు జారినావు అనుకో నీకు గోరి కడతా ఏమనుకుంటాను ఏ అక్కడనే ఆగమ్మా ఇంకెక్కువ మాట్లాడినావు అనుకో నీ బొక్కలు ఇరిచి అదే గోర్లు పెడతా చూస్తా చూస్తా అయ్యో మళ్ళా మొదలు పెట్టినారే తెల్లార భయం గోసులు దగ్గర పెట్టి లొల్లి పెట్టుకుందా అని చూస్తారు మరి చూడయ్యా దాని కథ ఉత్త పుణ్యానికి నన్ను చెత్త మాటలు అన్నీ అనిపోతాంది నన్ను ఆ ఉత్త మాటలకే బిత్తిరి అయితే నావే ఇద్దరే ఉన్నారు పో అందరు నన్నే అనుర్రి నీ తమ్ముడు పెళ్ళామని దాన్ని ఏమనుకుని పో దాన్ని పోయి తిట్టిపో అదేం అల్లం నువ్వేం బెల్లమానే ఇద్దరానే ఉంటది గిట్ల కయ్యం పెట్టుకున్నారనుకో ఊళ్ళో ఎవ్వడు కూడా పోయాడు బియ్యం నీకేంది నువ్వు అన్ని చెప్తావు ఈడ కాదు వేరే దగ్గర కిరాయి ఉందామంటే నువ్వు నా మాట వింటావా అరే బీరువా నిండా బంగారం పెట్టుకొని ఎండి కోసం మొండి కథలు పడ్డాట నీయాసం ఉంటదే సంతిళ్ళు ఉండంగా కిరాయి పోతామంటావేంది ఇక్కడ ఏమైతుందా నీకు నేనుందామనుకున్నా అదేడుండనిస్తాంది నన్ను పూటకు ఆట ఆడిస్తాంది దాని సికెంట్కల్ బార్కా చేసేటి అని వేసుకుంటేనే ఇంకా మోని చెప్తాంది దీన్ని ఎవడో ఏమో అన్నట్టు ఏంటిదే నీకు ఏదో ఒకటి ఎవరంది నీ గర్ర ఊకోదానే ఏంటిది మరి మీ అన్న ఏమట్టిన ఇంట్లో ఉండన్నా తను వీకన్నా పిల్లి మూతికి పాలు పోసుకొని సున్నవంటింది అన్నట్టున్నదే నీ కథ నువ్వు ఆమె జోలికి పోతే ఆమె నీ జోలికి ఎందుకు వస్తుంది తిప్పి నాదికే తప్పు తీసిలా మీ అన్న కొడుకేమో బురదల బట్టలన్నీ వారేసుకుంటే నాశనం చేస్తాడు మీ అన్ననేమో తిట్టి నాదికే తప్పు తీస్తుంది ఇక ఇంట్లో మీరే ఉండు చల్లగా ఇక నేనే వీక్తేటన్నా నన్నే లంగం చేసిర్రు అటీటనా మా అన్నదమ్ములకు లేని పద మీ ఇద్దరికి ఎందుకే మీ ఇద్దరు లొల్లు పెట్టుకుంటే మేము మాట్లాడుకుంటలేము బాపనే పొలం కాక పోయేత ఇటు పోతున్నావే కనకరాజానా ఎటు పోతలేనురా గా ఎల్వాలి అంతో కొద్దిగా పని పడ్డది అటే పోతానా నువ్వెటు పోతానవురా నేనేటి పోతానే అప్ప మీద పోవగాని నా సంగతి తెలిసిపెట్టు కానీ వదలలేని గట్ల తయారయ్యారు పెద్దదైన కొద్ది నయం కానీ మన మల్లన్న భార్య అయితే నిరీ అద్వైన తయారైంది బేడా మళ్ళీ ఇచ్చి పెడతాంది కాదురా నన్ను దొరకబెట్టి మరక పెడతాను మీ వదినలు ఏమన్నారా నిన్ను ఏ గాలన్నేమంటారే అలా మాటలున్నాక నా పీటలు కదిలినట్టు అయినవి మొన్న మా ఇంటిలో వండుకున్నాడే మావ దగ్గరికి పెద్దవదిన చిన్నదైన గురించి ఎక్కలేని ముచ్చట్లను లెక్కేసుకుంటూ చెప్పిందే నాకు భలే చిత్రం అనిపించింది అంటే ఏ వాళ్ళకి అంతేగారా దున్నపోతుని కట్టేసి పొద్దంతా పాలు వింటే ఏమత్తాయిరా వాళ్ళ కథ కూడా అంతే గట్లయితే ఇట్లనే మంది అనుకుంటారు చెప్పు చిన్నవదిన అయితే మరీ దారుణం ఓ మంది ఉండే చూడది లేని చూడది ఓటికి ఎంత అత్తే అంత మాట్లాడుతుంది ఏం చేయమంటావురా రూపాయి వచ్చేయలేదు సీపాయి మాటలు మాట్లాడతారు ఇద్దరు ఏటోళ్ళకి చెప్పచ్చు కానీ కయ్యని నేర్చిన వాళ్ళకు కమ్మని మాటలు చెప్తుంటారా ఉన్నారు కానీ మీరు ఎప్పుడు కలిసి ఉంటారే ఆడకట్టలు అందరూ కూడా కూర్తారు మీ ఇంట్లో అవుతున్నాయి అని జరా కలిసి ఉండరు అదురే అశోకు ఆ దేవుడు గిట్టే రాసిండ్రా మాకు రాత ఏం చేద్దాం ఎట్లయితే గట్లే నాకు కొంచెం పని ఉండదురా నేను పోయేస్తా
మొన్నటిదాకా మిషన్ దిగబడతాను అనుకున్నా కానీ ఆరింది మంచిగానే. ఇక ఆరిన కాడికి చాలు మిషన్ మాట్లాడి కోపిస్తా. మా అన్నగాంధీ కూడా కోతకు వచ్చిందిగా, అన్నతో ఒకసారి మాట్లాడి కోపిద్దామరా అంటే ఇద్దరిది ఒకసారి కోపిద్దాం అయిపోతుంది. ఆనో ఆరపో కాలం మంచిగా లేదు. మా అన్నతో మాట్లాడి కోపించి ఐకేపీలో వారవస్తాం, లేకపోతే నోట్లో మట్టికి వచ్చినట్టయితే. ఏమైనా అయిపోకు నేను అలా మొత్తం కనబడలేవుగా. ఏడా అన్న మొన్న 2 రోజులు ఎమ్మరాజుల పనుట తిరిగిన అందుకే అనవలేదే. ఎట్లుందే పొలం? మంచిగానే ఉన్నదిరా. ఇక మిషన్ గిట్లా మాట్లాడి మా అన్నది నాది ఒకటేసారి కోపిద్దామని చూస్తానా. మీ అన్న గురించి మంచిగా ఆలోచిస్తానా కానీ మీ పిల్లలు ఏందన్నా ఎప్పుడు చూసిన ఇళ్ళల్లో లొల్లి పెట్టుకుంటారు. ఆగో ఏమైందిరో ఈ ముచ్చట మీదకి వెళ్ళి మళ్ళీ ఆ ముచ్చటకు పోయినావు. వాళ్ళు ఏమన్నారు నిన్ను? ఏ గాలన్న ఏమంటారే, మొన్న మావ దగ్గరికి పెద్దవాది నచ్చి చిన్నవదిన గురించి ఎట్లా ఆడితే అట్లా అన్నది. మళ్ళా తెల్లారి చిన్నవది నచ్చి పెద్దవదిన గురించి పొట్టు తిట్టింది. ఏంది ఇది? ఎందుకే అలాగా పగలు? బాగుంది చూస్తే ముంగీస కోపం వచ్చినట్టు ఉంటుంది రా వాళ్ళ కథ. ఇక వాళ్ళ పగల గురించి ఏం చెప్పుకుంటావు? అట్లా కాదన్న, రేపు మీ కొడుకు బిడ్డ కొడుతారు. ఇప్పుడు చిన్నవదిన వాళ్ళ కొడుకుని తిట్టినట్టుగా రేపు మీ గుడ్డిటోళ్ళను కూడా పెద్దవదిన గట్టిన తిడుతుంది కాదే అన్న. నీకు ఎప్పుడోను కాదు కానీ రేపు ఏదైనా అయితే మీకు మీరైతారు కానీ మంది అవుతారా అనే. అబ్బాయి కడుపులో పుట్టిన వాళ్ళు మీ ఇద్దరు అన్నదమ్ములు, మీరు 2 కుటుంబాలు కలిసి ఉంటే ఎంత బలమే. ఏ వాళ్ళు ఎన్ని చెప్పినా అయినరా, నువ్వు అవన్నీ పట్టించుకోకు. నేను మళ్ళా వెళ్తాపు. అది అమ్మ మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావానే? అమ్ముడు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. కాదు నేను మంచిగా తీసుకొస్తా. సరే. అగో మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా వచ్చిందమ్మా. ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను. ఇంటికాడ అందరు మంచిగా అందరు మంచిగానే ఉన్నారు. మనోడు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు. ఎండాకాలం సెలవులు కదా, ఎన్నో ఆడడానికి పోయిండు. ఏంది అమ్మ ఇంక ఇన్నే ఉన్నావు? ఇంట్లోకి రావత్తలేదా? ఎవరితో పడితే వాళ్ళతోనే ముచ్చట పెడతాను. నడు ఇంట్లోకి. కనిపించిన అందరితో ఎందుకు మాట్లాడతావమ్మా నువ్వు? కనిపించిందని మందలిచ్చిన బిడ్డ, కనిపించినాక మాట్లాడకపోతే ఏమనుకుంటారు? అనుకున్నా అనుకోకపోయినా పోయేది ఎత్తి. దాని గురించి నీకేం తెలుసు అనుకుంటాను? అయితే అది సరే గాని అల్లుడు ఎటు పోయిండు? పొలం కాడికి పోయిండమ్మా. వరి కోతకు వచ్చిందని మిషన్ కోసం తిరుగుతాండు. ఇక అది పోతే ఆయన కొద్దిగా నిమ్మలం అవుతుంది. ఇక అదైన కూర అంది. అవుగాని మీ బావేటి వెండే కనబడతాడు. ఏమో ఎవరికెరక ఏడరాజుకి ఏం చెప్తాడో. ఇక అల్లుడు పొలం పనుల కోసం అని తిరుగుతాంటే మీరిద్దరు ఇంటికాడుండి లొల్లి పెట్టుకుంటారా? అది మంచిగున్నాక నేనెందుకు లొల్లిపోతామ్మా? అది నన్ను చూస్తేనే కండ్ల మిరం పోసుకున్నట్టు చేస్తుంది. ఇక నాకు కోపం రాదా? అందుకే నేను ఎట్లా పడతా తిడతా. అట్లా కాదు బిడ్డ, నీకు అక్క లేదు చెల్లె లేదు. మీరిద్దరే అక్క చెల్లె లెక్క కలిసి ఉండాలి కానీ ఇట్లా లొల్లి పెట్టుకుంటారా? మీ అయ్య ఎన్నడో మిమ్మల్ని విడిచిపెట్టిపోయిండు. రేపు మంచవు చెడవు మీకు మీరే కావాలి కానీ మంది ఎవరైతారు బిడ్డ? కష్ట సుఖాలలా చుట్టాలు పక్కాలు ఎవరు రారు, మీకు మీరే కావాలి. నేనేనో ఉంటా, మీ తమ్ముడు చిన్నోడు చదువుకుంటాడు. మీ అక్క బావే ఇంటికి పెద్ద దిక్కు అవుతారే. నీకంటే పెద్దది ఓ మాట అంటే చదువుకపోతే ఏంది? కయ్యాలే అన్నిటికి పరిష్కారం కాదే బిడ్డ.
నువ్వు గవర్ని ఆలోచించగా అమ్మా. నేను మీ అల్లుడు మంచిగానే ఉంటాను. అదే ఇదంతటికి కారణం. నన్ను చూస్తేనే ఓర్వదంటే. నువ్వు చిన్నదానివి, అదో మాట అంటే పడితే తప్పే ఉన్నదే. నువ్వెంత అంటే నేనెంత అంటే లొల్లి రెచ్చగొట్టినట్టు అవుతుంది, ఇక తక్కువేడవుతుంది. అది మంచిగున్నాక నేనెందుకు మంచిగున్నామ్మా? నువ్వు ఇవన్నీ పట్టించుకోకు. ఫస్ట్ అయితే అన్నం తిన్నుదా. ఏమే మిషన్ దొరికిందా? నేను దొరికిందే. ఇంకా రంజిత్ గారికి చెప్పినా అప్పటికి రామా మాట్లాడదామని. మా అమ్మ వచ్చింది కాదు. ఎప్పుడు వచ్చింది? ఓ అప్పుడే వచ్చింది. ఇప్పుడే కొంచెం అన్నం తినేది. నీకు కూడా అన్నం పెడతా. ఎప్పుడు వచ్చిన? ఇంతకు ముందే వచ్చిన అల్లుడు. బుజ్జి అన్నం అయితే తిన్నా. బామ్మది ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాడు. ఆదివారం నాడు పోషంపకి చెప్తాను, మిమ్మల్ని రమ్మందామని వచ్చిన. ఇద్దరు కలిసి రారే. అత్తంతి అత్తమ్మ, రేపు మాకు పొలం కోసుడు ఉన్నది, అది అయిపోయినాక అత్తమ్మ. సరే బిడ్డ, మరి పోయేస్తా. బిడ్డ నా సంచడ పెట్టినవే. ఇప్పుడు ఏం చేస్తావు అత్తమ్మ? రేపు పొద్దుగా రోజు తీయరాదు. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి అల్లుడు. బామ్మరిది ఒక్కడే అయిండు. పొద్దుకినాక బర్రెలు బుర్రలు వస్తాయి, మళ్ళీ వాటిని ఎవరు కట్టేయాలి? పోతాయి ఇక. సరే బిడ్డ పోయేస్తా. సరే. రే ఎండల ఆడకు, కరువు పనికి వేస్తాం మేము. టిఫిన్ డబ్బాలు అన్నం పెట్టిన తిను. ఏం పుట్టింది పోరానికి? ఏమైనా పని ఆ పాట? తినుడు తిరుగుడు అచ్చుడు పనుడు. ఏంది పుల్లగాడు గంతగానో దల్లెడుతాడు అమ్మ అమ్మ అని. ఏమైంది? చిన్ను చిన్ను, అరే జ్వరం వచ్చిందారా? ఇంతగానో జ్వరం వచ్చింది దీనికి. పిడిసి గిట్ట వస్తుంది అయింది. చిన్ను వీళ్ళు ఏదో కోట్ల కోట్లు సంపాదించినట్టు పిల్లగాన్ని ఒక్క ఇంటికాడ ఇడిచిపెట్టి వేయరు.
చిన్ను చిన్ను లే ఏమైంది? ఏమైందిరా? జ్వరమా? ఎండలు ఆడొద్దంటే ఆడతావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏ జ్వరం వచ్చిన పట్టుకొని ఎందుకు కొడతానమే? దాకనుకో. అయ్యో బావా, నేను ఇంతకుముందే గోల్ తీసుకొచ్చేసిన, ఇప్పుడు జ్వరం తగ్గింది. అవును మమ్మీ, పిన్ని ఇంతకుముందే టాబ్లెట్ వేసింది. చిన్నపిల్లగాడు కదా, జ్వరం ఎక్కువ అయితే పిడిసత్తుదేమో అని డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ లేడు. అందుకే మెడికల్ షాప్ పోయి ఒక గోల్ తీసుకొచ్చేసిన, తడిబట్టతో పేయంత తుడిచిన. నువ్వు నా కొడుకుకి గోలేసి తడిబట్టతో తుడిచినావా? నీకు నేనన్నా నా కొడుకన్నా నచ్చదు కదనే. మనం ఎన్ని నెలలు పెట్టుకున్నా, ఎంత కోపాలున్నా గిసొంటి ఆపతప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుంటాను అక్క. మన కోపాలకి పిల్లలు నాకెందుకు? చెల్లె, ఎన్ని రోజులు నాకు తోడబుట్టిన లేరని బాధపడ్డా, కానీ నేను లేకున్నా నా కొడుకుని చూసుకునేటందుకు నాకు చెల్లె దొరికింది. పాతే మనసులో పెట్టుకోకుండా ఇవాళ నా కొడుకుని కాపాడినావు. నువ్వే లేకపోతే నా కొడుకు గతేమవును. మనం ఎన్ని లొల్లిలు పెట్టుకున్నా నువ్వు నా అక్క. నీ కొడుకు నా కొడుకు కాదా? నా కొడుకు ఆపత వచ్చినప్పుడు గవన్ని ఆలోచించుతున్నా. చిన్నదానివైనా ఎంత మంచిదానివే. నేనే నిన్ను బాధ పెట్టినా, నన్ను క్షమించే. అక్క, నువ్వు పెద్దదానివే, గట్లా నాకు. నాది కూడా తప్పుంది. చిన్నంతరం పెద్దంతరం లేకుండా నిన్ను ఎటువంటి తటే మాటలన్నా, చిన్నివాడిని కూడా ఓర్వలేదు. మొన్న నేను గురువారం ఒక్క పొద్దున్నా, నాకంత కళ్ళు తిరిగినట్టయినాయి. చిన్నివాడు నన్ను చూసి చిన్నమ్మ నీళ్ళు తీసుకొని ఇచ్చింది. నేనే అని మంచి మనసు అర్థం చేసుకోలే ఎన్ని రోజులు. అని ఎటువంటి తటే మాటలన్నా, కానీ ఇవాళ అన్న ఎట్లా చూసేసరికి నా పానమంతా నీళ్ళైంది అక్క. ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరిద్దరు కలిసిరు, మాకు అదే చాలు. నేను ఎప్పటి నుంచో నీకు అదే చెప్తాను సౌజన్య, ఎప్పటికైనా మనోళ్ళు మనకైతారు కానీ మంది గారే. నాదే తప్పక్క, నన్ను క్షమించు. అరే చిన్ను, నీకు తమ్ముడు చెల్లె రాబోతుందిరా ఆడుకోవడానికి. na 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 na